ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 19వ అధ్యాయము 31వ వచనం చదవండి. మిమ్మును అడిగిన ఎడల చాలమ్మా. ఇప్పుడు 30వ వచనం చదవండి. ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. ఆ మాట అందరూ అండర్లైన్ చేసుకోండి. ప్రభువునకు కావలసి ఉన్నది. ప్రభువునకు కావలసిన గాడిద. ప్రభువునకు కావలసి ఉన్నది. ఏం కావాలి ప్రభుకి? గాడిద కావాలి. ఈరోజు గాడిద స్థానంలో నిన్ను, నన్ను, మనల్ని పెట్టుకుందామా? ఏంది పాస్టర్ నన్ను గాడిద స్థానంలో పెడుతున్నారంటారా? ఈరోజు గాడిద స్థానంలో మనల్ని పెట్టుకుందాం. ఆనాడు శిష్యులతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నాకొక గాడిద కావాలి, నాకు గాడిద కావాలి, దాన్ని మీరు విప్పి తోలుకొని రండి. అది కట్టబడి ఉంది, కట్టబడి ఉన్నటువంటి గాడిదను కట్లు విప్పి నా దగ్గరికి తోలుకొని రండి. దీనికి సంబంధించిన మాట మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది. 9వ అధ్యాయము మత్తయి సువార్త 13వ వచనం. పాపులను పిలువ వచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. చాలమ్మా. ఇక్కడ రాయబడిన మాటను మనం గమనిస్తే, దేవుడికి ఒక గాడిద అవసరం. ఆ గాడిద కట్టబడి ఉన్న గాడిద. ఏ కట్లతో కట్టబడిందంటే పాపపు కట్లతో కట్టబడింది. అనేకమైన చీకటి కట్లతో కట్టబడింది. భయంకరమైన సమస్యలతో కట్టబడి ఉంది. అప్పుల సమస్యలతో కట్టబడి ఉంది. పలు విధములైనటువంటి వ్యసనాలతో కట్టబడింది. ఎవరు అంటే గాడిద. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు కట్టబడినటువంటి గాడిద కట్లు విప్పి నా యొద్దకి తోలుకొని రండి అని చెప్పినట్లుగా ఈరోజు అనేక మంది కట్లల్లో ఉన్నారు. ఆ కట్లన్నీ కూడా విప్పి దేవుని శిష్యులు దేవునికి ఇష్టమైనట్లుగా తన ప్రజలని ఒక్కొక్క కట్టు, ఒక్కొక్క లోపం, ఒక్కొక్క అవిధేయతను, ఒక్కొక్క పాపాన్ని సరిచేసి ఆ కట్లలోంచి విడిపించి యేసయ్యకి ఇష్టమైన గాడిదగా యేసయ్య దగ్గరికి తోలుకొని రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో చెప్తున్న మాట ఏంటంటే, నాకు కావాలి, అది ప్రభువుకు కావాలి.
అది ప్రభువుకు కావాలి. అయితే ప్రభువుకి ఎప్పుడు అవసరం అంటే, నువ్వు నీ కట్లలోంచి నువ్వు విడుదల పొందితే ప్రభువుకు నువ్వు అవసరమవుతావు, ఉపయోగపడతావు. దేవుడు అంటున్న మాట ఏంటంటే, నేను పాపుల కోసమే వచ్చాను, పాపుల కోసమే వచ్చాను. నేను వాళ్ళ కట్లలో నుంచి వాళ్ళను విడిపించడానికే ఈ లోకానికి నేను వచ్చాను. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మీరు అవసరం అవ్వాలంటే, ప్రభువుకు మీరు కావాలంటే, మీరు మొదట మీ కట్లలో నుండి విడుదల పొందాలి. అది ఏ కట్టైనా, మీరు ఏ కట్టులో ఉన్నారో, ఏ కట్టులో అయినా ఉండొచ్చు. ఆ కట్టును శిష్యులు ఏం చేస్తారంటే, దేవుని సేవకులు ఏం చేస్తారంటే విప్పుతారు. మీకున్న లోపాలన్నీ, మీకున్న కట్లన్నీ కూడా వాళ్ళు విప్పుతారు. విప్పి ఇంకేం చేస్తారంటే, చూడండి బైబిల్లో ఆదికాండం 49వ అధ్యాయము 11వ వచనం. ఆదికాండం 49వ అధ్యాయము 11వ వచనం. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉతుకును. చాలమ్మా. ద్రాక్షావల్లి అంట. ఎవరు ద్రాక్షావల్లి? యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఎవరు ఆ ద్రాక్షావల్లి? నేను నిజమైన ద్రాక్షావల్లి. చాలమ్మా. నా తండ్రి వ్యవసాయకుడు. ఇంక తలలు పైకెత్తే నేను మీకు వివరిస్తాను. ఈరోజు ద్రాక్షావల్లికి విప్పబడిన గాడిద ఎక్కడ కట్టబడింది ఇంతకాలం అంటే, ఆ గాడిద లోకంలో కట్టబడింది, పాపంలో కట్టబడింది, వ్యసనాల్లో కట్టబడింది, చీకటి కట్లల్లో కట్టబడింది, రోగాలలో కట్టబడింది, అప్పుల్లో కట్టబడింది, ఒక పాపపు ఊబిలో కట్టబడింది. ఆ కట్టబడినటువంటి గాడిదను శిష్యులు, సేవకులు ఆ లోపాల్లో నుంచి, ఆ కట్లలోంచి విప్పి ఎక్కడ కట్టాలంట? ద్రాక్షావల్లి కట్టాలంట. మీకు అర్థమవుతున్నమాట? ద్రాక్షావల్లి. ఎవరు ఆ ద్రాక్షావల్లి? నిజమైన ద్రాక్షావల్లి నేను. యేసు ప్రభుకి కట్టాలంట ఆ గాడిదని. అదేనా అక్కడ రాయబడింది? ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను. హల్లెలూయా. ఈరోజు మన జీవితము లోకములో నుండి విడిపించుకొని, కట్లలోంచి విడుదల పొంది, అనేకమైన వ్యసనాలతో, త్రాగుడు, దుర్వ్యసనాలు, చుట్ట, బీడి, సిగరెట్లు, అబద్ధాలు, పాపము, వ్యభిచారము, అక్రమ సంబంధాలు, రకరకాల వాటితో కట్టబడినటువంటి వారిని శిష్యులు విడిపించి, వాటిని ఒప్పింపచేసి, వాళ్ళు ఎవరికి కట్టాలంటే ద్రాక్షావల్లికి కట్టాలి. హల్లెలూయా. ఆ ద్రాక్షావల్లి ఎవరు అంటే మన ప్రభు అయిన యేసయ్య. ఎప్పుడైతే మనము ద్రాక్షావల్లికి కట్టబడతామో, ఆ ద్రాక్షావల్లిలో నుంచి ఒక రసం విడుదలవుతుందట, ఒక రక్తం విడుదలవుతుందట. ఆ రక్తములోనట మన పాపాలకి ప్రాయశ్చిత్తం కలుగుతుందట. ఇన్ని రోజులు లోకములో ఉండి పాపాలు చేసిన నీవు, ఇన్ని రోజులు లోకంలో ఉండి శాపములో ఉన్న నీవు, కట్లల్లో ఉన్న నీవు, యేసయ్యతో ఎప్పుడైతే అంటుకట్టబడతావో, యేసయ్యతో ఎప్పుడైతే అంటుకట్టబడతావో, యేసయ్యలో నుంచి ఒక రసం, ఒక రక్తం విడుదలవుతుందంట. ఆ రక్తంలోనట నీ వస్త్రాలు ఉతుక్కొని, నీ క్రియలు ఉతుక్కొని, నీ పాపాలన్నీ ఉతుక్కొని నువ్వు తెలుపు చేసుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మనం ఏమవుతాం? తెలుపు చేసుకుంటే
తెలుపు చేసుకుంటే, యేసయ్యతో అంటు కట్టబడితే యేసయ్య వచ్చి మన మీద, చెప్పండి, మన మీద కూర్చుంటాడు. మీకు అర్థమవుతుందా మాట? మీకు అర్థమవుతుందా? ఇంకో మాట చెప్పి ముందుకెళ్తాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు అయ్యా అనగా అతడు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరచండి. వీళ్ళట గొర్రెపిల్ల రక్తంలో, ఆ ద్రాక్ష వల్లి రక్తంలో తమ వస్త్రాలను ఉతుక్కొని తెలుపు చేసుకున్నారు. శ్రమలలో నుండి వీళ్ళు బయటికి వచ్చారు. వీళ్ళు ఎక్కడున్నారు తెలుసా? ఆ గొర్రెపిల్ల ఎదుట, సింహాసనం ఎదుట. ఇంకా అక్కడ అంటాడు, రాయబడిన మాట ఏంటంటే 14వ వచనం, 15వ వచనం, అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. హల్లెలూయా. చాలమ్మా. ఎక్కడ వీళ్ళు అంటే, ఎక్కడికి వెళ్తారంటే, మన వస్త్రాలన్నీ ద్రాక్షవల్లి రక్తములో, యేసయ్య రక్తములో ఉతుక్కొని తెలుపు చేసుకుంటే మన మీద ఎవరు కూర్చుంటారు? ఈ లోకములో యేసయ్య కూర్చుంటాడు. అంత మాత్రమే కాదు, అక్కడికి వెళ్తామంట. ఎక్కడికి? మనము సింహాసనం దగ్గరికి వెళ్తామంట. సింహాసనం దగ్గర ప్రభుని స్తుతిస్తూ ఉంటామంట. ఇప్పుడు లూకా సువార్తలోకి రండి, 19వ అధ్యాయంలోకి రండి. లూకా సువార్త 19వ అధ్యాయము 35వ వచనం చదవండి. తోలుకొని వచ్చి వేసి యేసును దాని మీద ఎక్కించి. చాలమ్మా. ఇప్పుడు ఆ గాడిద మీద ఎవరు ఎక్కి కూర్చున్నారు? ఎవరు? యేసయ్య. ఈరోజు గాడిదలు అంటే ఎవరని చెప్పాను నేను? మనమందరం గాడిదలు కదా. మనం ఎప్పుడైతే మన కట్లన్నీ విప్పుకొని గొర్రెపిల్ల రక్తంలో, యేసయ్య రక్తంలో అంటే బాప్తీసం తీసుకొని, మన పాపాలన్నీ కూడా ఆయన రక్తంలో ఉతుక్కొని మనము తెలుపు చేసుకుంటే, ఎక్కడ మన మీద ఎవరు కూర్చుంటారంట? హల్లెలూయా. కట్లు విప్పబడినటువంటి గాడిదను నా దగ్గరికి తీసుకురండి, అది మీరు విప్పి తోలుకొని రండి, నేను దాని మీద ఎక్కి కూర్చుంటాను. ఇప్పుడు ఎక్కి కూర్చునేటప్పుడు ఏమని స్తుతిస్తున్నారు? ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజును స్తుతిస్తా ఉన్నారు. ప్రభుని స్తుతిస్తా ఉన్నారు. ఆ రాజు ఎవరు? మన ప్రభు అయిన యేసయ్య, మన దేవుణ్ణి. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నీ మీద యేసయ్య ఎక్కి కూర్చోవాలి. ఏదో గాడిదను పట్టుకొని, ఖర్జూరపు మాటలు పట్టుకొని హోసన్నా 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 జయం జయం అనుకుంటా వెళ్ళిపోవడం కాదు. కొంతమంది ప్రజల్ని వెంటేసుకొని పాటలు పాడుకుంటూ వెళ్ళడం కాదు, మన మీద యేసయ్య కూర్చోవాలి. హల్లెలూయా. ఇక్కడున్న మీరు 10 మంది అయినా, 20 మంది అయినా, 30 మంది అయినా, ఇక్కడున్న మీ మీద, ఒక్కొక్కరి మీద యేసయ్య కూర్చోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య గాడిద మీద కూర్చొని వస్తూ ఉంటుంటే జయం 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 అని చెప్తా ఉన్నారు. ఆ గాడిదకి వస్త్రాలు వరుస్తూ ఉన్నారు. ఏంటి గాడిద? లోకంలో ఉన్న గాడిదకి విలువ ఉందా? లోకంలో ఉన్నప్పుడు నీకు విలువ ఉందా?
లోకంలో ఉన్నప్పుడు మీకు విలువ ఉందా? అమ్మ వందనాలు, అమ్మ వందనాలు, వందనాలు అని ఎందుకు పెడుతున్నారు? ఎందుకు పెడుతున్నారు నీకు వందనాలు? నీకు వందనాలు అని ఎందుకు పెడుతున్నారు? లోకంలో ఉన్నప్పుడు పెట్టలేదే. లోకంలో ఉన్నప్పుడు నేను ఎవరు గౌరవించట్లేదే. ఆ గౌరవం ఎట్లొచ్చింది తెలుసా? లోకంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా తిడతారు. ఎందుకు తిడతారు? గాడిదని తిడతారు కదా, ఏదన్నా తిట్టేటప్పుడు గాడిద పదం ఉపయోగించి తిడతారు. కానీ అదే గాడిద ఇక్కడికి వచ్చేసరికి ఆ గాడిద వస్తూ ఉంటే గాడిద కింద ఏం భరుస్తున్నారు? బట్టలు భరుస్తున్నారు. గౌరవం ఎక్కడిది? గౌరవం ఈ పేరు ఎక్కడిది? ఈ ప్రఖ్యాత ఎక్కడిది? ఎక్కడిది ఘనత? అంటే అదిగో గాడిద మీద ఎవరున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనకు కూడా అంతే. మన దేవుడు ఈ గాడిద మీద ఉన్నాడు కాబట్టే, ఈ గాడిద లోపల ఉన్నాడు కాబట్టి ఈ గాడిద పో గాడిద అనే గాడిద ఇది. ఎప్పో నువ్వు పనికిరాను అన్నా అనిపించుకున్న మనకు, విలువలేని మనకు యేసయ్య రక్తంలో మన బట్టలు ఉతుక్కొని తెలుపు చేసుకున్నాం. ఈరోజు ఆ ద్రాక్ష రసంలో, ఆ ద్రాక్షల రక్తంలో మన బట్టలు ఉతుక్కొని ప్రతి పాపాన్ని కడుక్కొని, ప్రతి అపవిత్రతని, ప్రతి మలినాన్ని కడుక్కోవడం వల్ల ఈరోజు మనం పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మార్చబడ్డాం. ఈరోజు ఎవరు కూర్చున్నారు మన మీద అంటే మన దేవుడు కూర్చున్నాడు. అంతకుముందే పాపి, అంతకుముందు చీపో అనేటువంటి గాడిద ఈరోజు ఘనత. ఎక్కడిది ఘనత అంటే మన దేవుడు మన మీద కూర్చోవడం వల్ల. అందుకే అందరు నీకు ఎందుకు వందనాలు చెప్తున్నారు? నిన్ను బట్టి కాదు, నీలో ఉన్న యేసయ్యను బట్టి నీకు వందనాలు వస్తున్నాయి. హల్లెలూయా. నిన్ను ఘనపరుస్తున్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మీద మన యేసయ్య కూర్చోవాలంటే, మహిమ పొందాలంటే మనలో ఉన్న ప్రతి పాపాన్ని, ఇంత చిన్న పొరపాటు కూడా ఉండకుండా ఎప్పటికప్పుడు మనము మన దేవుని రక్తంలో మనం ఉతుక్కొని తెలుపు చేసుకోవాలి. అప్పుడు యేసయ్య మనతో వస్తాడు. మనతో వచ్చినప్పుడు నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళలా జయమే, ఎల్లవేళలా జయమే. యేసయ్య మనతో ఉంటే ప్రతి దాంట్లో మనకు విజయమే. యేసయ్య మనలో కూర్చోవాలి. యేసయ్య మనలో కూర్చున్నప్పుడు ఏం కలుగుతుందో చెప్పనా? కొన్ని విషయాలు చెప్తా, చాలా జాగ్రత్త. అలాగే లూకా సువార్తలోకి రండి, 37వ వచనం. సమీపించుచున్నప్పుడు అంతయు సంతోషించుచు ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములను గూర్చి, అద్భుతములన్నింటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. హల్లెలూయా. ఇప్పుడు ప్రజలందరూ గాడిద మీద వస్తున్న యేసయ్యను చూసి యేసయ్యను ఏం చేస్తున్నారు? ఈరోజు స్తుతిస్తున్నారు కదా. ఈరోజు మనలో యేసయ్య ఉన్నాడు. ఈ గాడిదలము బయట నుంచి వెళ్తూ ఉంటాం, మనం నడుస్తూ ఉంటాం, మనం ప్రార్థిస్తూ ఉంటాం, మనం ఆరాధిస్తూ ఉంటాం, మనం పాటలు పాడుతూ ఉంటాం. గమనించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధన చేస్తూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం. మనలో ఉన్న యేసయ్యను వాళ్ళు కూడా గణపరచగలగాలి. అంటే ఈరోజు గాడిద మీద యేసయ్య కూర్చొని వస్తూ ఉంటుంటే యేసయ్యను ఏం చేస్తున్నారు? పొగుడుతూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు కూడా నీలో గనక నీ మీద యేసయ్య కూర్చున్నాడంటే, నీ మీద యేసయ్య కూర్చొని వెళ్తూ ఉన్నాడంటే,
ఆధ్యాత్మికంగా నువ్వు యేసయ్య కలిసి జీవిస్తున్నారంటే నీ ద్వారా అనేక మంది స్తుతించగలగాలి, అనేక మంది దేవునికి దగ్గరవ్వాలి. అలా అవుతున్నారా? ఇతరులని మనం దగ్గర చేయగలగాలి. ఈరోజు ఏం చేస్తున్నారు తెలుసా? ఎంతసేపు డబ్బా, మన డబ్బా మనమే, మన డబ్బా కొట్టుకోకూడదు, ఆయనను గనపరిచేటట్లుగా చేయాలి మనం. హల్లెలూయా. యేసయ్య గాడిద మీద యేసయ్య కూర్చున్నాడు, వస్తా ఉన్నారు. ఇప్పుడు నీ మీద యేసయ్య కూర్చొని వస్తా ఉన్నాడు. నువ్వు ఆరాధిస్తూ ఉంటుంటే, నువ్వు పాట పాడుతూ ఉంటుంటే, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటుంటే, నీలో ఉన్న ఆ స్తుతి, నీలో ఉన్న ఆ ప్రార్థన, నీలో ఉన్న ఆ కేకలో ఇతరులు చూసి, ఇతరులు ఆకర్షించబడి వాళ్ళు కూడా ప్రభుని స్తుతించగలగాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ ఆరాధన, నీ మీద యేసయ్య కూర్చోవడం వలన నువ్వు అలా ప్రజలకి ఉపయోగపడగలగాలి. ప్రజలకి నువ్వు ఎలా ఉపయోగపడాలి? యేసయ్యకి దగ్గర చేసేటట్లుగా ఉపయోగపడాలి. ఒకవేళ నువ్వు స్తుతిస్తూ ఉన్నప్పుడు కేకలు వస్తాయి అక్కడి నుంచి. ఏం కేకలు వచ్చాయంటే చూడండి, 39వ వచనం. కొందరు పరిసయ్యులు నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా చూచి వీరు ఊరుకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. హల్లెలూయా. మనం బ్రతికేది ఎందుకు? పాపంలో నుంచి విడుదల పొందిన మనము, పాపంలోంచి మనం విడుదల పొందాము, కట్లల్లోంచి మనము విడిపించబడ్డాము. విడిపించబడిన మన మీద యేసయ్య కూర్చున్నాడు. ఇంత జీవితాన్ని నాకు ఇచ్చినందుకు ప్రభు నేను ఆరాధించొద్దా? ప్రభు నేను స్తుతించొద్దా? అమ్మలారు వింటున్నారా? ఫలాని నీచమైన స్థితిలో ఉన్న నన్ను, ఫలాని అపహాస్యం చేయబడుతున్న నన్ను, అపహసించబడుతూ ఉన్న నేను, ఈరోజు నా మీద యేసయ్య గాడిద మీద కూర్చున్నట్లుగా నాలో యేసయ్య కూర్చున్నాడు, నాలో జీవిస్తున్నాడు, నాతో ఉన్నాడు. మరి ఇంతగా దేవుడు నా మీద కూర్చున్నప్పుడు దేవుణ్ణి ఆరాధించొద్దా? స్తుతించొద్దా? మరి ఈరోజు పాటలు పాడుతూ ఉంటే, ఆరాధిస్తూ ఉంటుంటే ఎందుకు పరిసయ్యులు గద్దిస్తున్నారు? వస్తాయి. పరిసయ్యుల లాంటి వాళ్ళ ద్వారా, సద్దుకైల లాంటి వాళ్ళ ద్వారా వస్తాయి. ఏంటమ్మా ఎప్పుడు ఏంటా స్తుతి, ఏంటా ప్రార్థన, ఏంటా కేకలు వస్తాయి. అయినా నువ్వు ఆపకూడదు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఆపేసావనుకో నేను రాళ్ళను లేపుకుంటా, రాళ్ళను లేపుకుంటా. నువ్వు ఊరుకుంటే నేను రాళ్ళను లేపుకుంటా. హల్లెలూయా. భయంకరమైన పాపంలో, భయంకరమైన చీకటి కట్లలో, భయంకరమైన రోగాలలో, భయంకరమైన అవమానంలో ఉన్న నిన్ను విడిపించి, పాపాలన్నీ కడిగి పవిత్రపరిచి నీ మీద యేసయ్య ఎక్కి కూర్చుంటే ఇప్పుడు స్తుతించొద్దా? యేసయ్యని స్తుతించొద్దా? నీ ద్వారా కొంతమంది స్తుతిస్తూ ఉన్నారు, నువ్వు స్తుతిస్తూ ఉన్నావు. ఈ స్తుతి ఆరాధన నచ్చట్లేదు కొంతమందికి. అయినా నువ్వు నచ్చకపోయినా నువ్వు స్తుతిస్తూ ఉండాలి. వాళ్ళు అవమానించినప్పుడు, అపహేళన చేసినప్పుడు, ఈయనిందేంటి, ఈ అవమానం ఏంటి, ఈ హేళన ఏంటి, నా దేవుడు ఇంకా ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఆయన ఎన్నో నిందలు అనుభవించాడని ఆయన నామాన్ని సన్నుతించుకుంటూ ముందుకు సాగాలి. దేవుణ్ణి నమ్ముకొనుట ద్వారా, దేవుణ్ణి స్తుతించడం ద్వారా, దేవుని సన్నిధికి వచ్చుట ద్వారా ఎన్నో నిందలు, అవమానాలు, ఎగతాళి, హేళన వస్తాయి. వచ్చినప్పుడు ఎలా ఉండాలి తెలుసా? ఎలా స్పందించాలో తెలుసా? ఇవి ఎన్నదగినవి కాదు, నా దేవుడు నాకంటే ఇంకా ఎక్కువ శ్రమలు, నా దేవుడు నాకంటే ఎక్కువ శ్రమలు అనుభవించాడు, ఇవి చాలా అల్పమే. నా దేవుడు గొప్ప దేవుడు, నా రాజు స్తుతించబడును గాక. నువ్వు ఆయనను స్తుతిస్తూ ముందుకు వెళ్ళగలగాలి.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు లోకములో ఉన్న నిన్ను, పాపంలో ఉన్న నిన్ను బయటికి తీసుకొచ్చి కడిగి పవిత్రపరిచి నీకొక పేరునిచ్చాడు, ఒక హోదానిచ్చాడు. మరి ఆయన్ను స్తుతించడానికి ఆదివారం గుర్తుంటుందా? ప్రతిరోజు ఆయన్ను స్తుతిస్తున్నావా? ఆయన చేసిన మేలుని మర్చిపోతున్నావా? ఆటంకాలు వస్తాయి. ఆయనకి దగ్గర కాకుండా ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఆ ఆటంకాల్ని ఎదిరించి ఆయనకు సమీపంగా నువ్వు రావాలి, అనేక మందిని దగ్గరకు తీసుకురావాలి. అది నీ బాధ్యత. హల్లెలూయా, హల్లెలూయా. గాడిదను మోస్తున్న గాడిద యేసయ్యను మోస్తుంది కదా. యేసయ్యను మోయడం అంటే, యేసయ్యను మోయడం అంటే అనేక మందిని యేసయ్య దగ్గరికి చేర్చడమే. నువ్వు యేసయ్యను మోయడం అంటే యేసయ్యకున్న భారాన్ని మోయాలి. ఒక్క ఆత్మ నశించిపోట తండ్రి చిత్తం. నీ ఇంట్లో ఉన్నటువంటి నీ వాళ్ళను నువ్వేం చేయాలి? నీ ఇంట్లో ఉన్న వాళ్ళు నశించిపోతూ ఉంటుంటే, వాళ్ళు త్రాగుతూ ఉంటుంటే నీకు భారం లేదా? వాళ్ళు బూతులాడుతూ ఉంటుంటే నీకు భారం లేదా? వాళ్ళు సినిమాలు చూస్తూ ఉంటుంటే నీకు భారం లేదా? నీ ఇరుగు పొరుగు వాళ్ళు రోజు భార్య భర్తలు గొడవలు ఆడుకుంటూ ఉంటే నీకు భారం లేదా? భారం లేదా? ఏం భారం? యేసయ్యను మోస్తున్న నీకేం భారం? యేసయ్య నీ మీద గనక ఉన్నట్లయితే ఎట్లకట్లాగా వాళ్ళని యేసయ్య దగ్గరికి చేర్చి, నువ్వు విడుదల పొందినట్లుగా, నువ్వు సంతోషంగా ఉన్నట్లుగా, నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉన్నట్లుగా, నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా వాళ్ళను కూడా యేసయ్య దగ్గరికి చేర్చగలగాలి. అలాంటి భారం నీకు రావాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ పరిసయ్యులు గద్దిస్తూ ఉన్నారు. ఒకవేళ నువ్వు గనక మౌనంగా ఉంటే, గాడిద, ఈరోజు మనం అందరం గాడిదలమే. మన మీద యేసయ్య కూర్చున్నాడు కదా. అయినా సరే, యేసయ్య ఉన్నా సరే, మనం భారంగా బాధ్యతగా పని చేయకుండా, పరిచర్య చేయకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని కార్యాలలో పాలు పొందకుండా మనం మౌనంగా ఉన్నాం అనుకో, మన పని ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? చెప్పాలి. నేనే ఇక్కడ కింగ్ అనుకుంటారా? నేనే కింగ్, నేను చేయకపోతే పని జరగదు అనుకుంటారా? కొద్దిగా ఆటంకాలు కలిగి ఆగిపోయినారనుకో, ఈ శ్రమల్లో నిలబడలేదులే అబ్బాయేమా. కొద్దిగా శ్రమ నొప్పి తగలగానే, కొద్దిగా పెయిన్ ఏదైనా కలిగిందనుకో, కొద్దిగా ఏదైనా శ్రమ తగలగనుకో, ఏం ఆగిపోతుంది. అందుకని ఈమె స్థానంలో ఇప్పుడు ఎవరిని పెట్టాలి? గట్టిగా వినబడట్లా. రాళ్ళను పెడతాడు. అందుకే దేవుడు అన్నాడు, మీరు ఆగిపోతే అదిగో రాళ్ళను లేపుకుంటాను నేను. రాళ్ళు కేకలేస్తాయి, రాళ్ళు పరిచయం చేస్తాయి, రాళ్ళు ఏదైనా చేస్తాయి. నేను ఆజ్ఞాపిస్తాను అట్లా. అందుకని చిన్న శ్రమ, యేసయ్య నమ్ముకోవడం వల్ల చిన్న శ్రమ రాగానే నువ్వు ఏమైపోతున్నావు? చిన్న శ్రమ రాగానే, చిన్న నొప్పి రాగానే కేకలేయడం, స్తుతించడం, ప్రార్థించడం, మందిరానికి రావడం, పరిచర్య చేయడం, దేవుని సన్నిధిలో చేయవలసిన కార్యక్రమాల్లో పాలు పొందకపోవడం, ఇవన్నీ నువ్వు చేస్తున్నావా? అయితే ఒకవేళ నువ్వు ఆగిపోతే నీ స్థానములో అవసరమైతే రాళ్ళను, ప్రభు గొప్పవాడు, ప్రభు గొప్పవాడు, ప్రభు గొప్పవాడు అంటే నీ కోపం వస్తుందా? ప్రభు గొప్పవాడు, ప్రభు పరిశుద్ధుడు, ఆయన కృప ఎంత ఉన్నతమైనదని స్తుతిస్తూ ఉంటుంటే నీకు సనుగులు వస్తున్నాయా? సరే, వద్దులే, నేను రాళ్ళను లేపుకుంటా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒక్క గాడిదను వాడుకొని, గాడిదను ఉపయోగించుకొని ఆయన ఏమైనా చేయగలడు. ఈరోజు గాడిద కంటే మనం శ్రేష్టమైన వారం కాదా?
మనం గాడిద కోసం రక్తం గార్చాడు దేవుడు, కానీ మన కోసం రక్తం గార్చాడు కదా, తన ఆఖరి రక్తం బొట్టునిచ్చాడు కదా. మనం ఆయన్ను స్తుతిస్తున్నామా? మనం ఆయన్ను మహిమపరుస్తున్నామా? మనల్ని కొద్దిసేపు పొగిడారనుకో ఎవరైనా, చెప్తున్నాను, ఎవరైనా సరే, అక్క ఈ చీర బాగుంది అక్క, అక్క అన్న ఈ డ్రెస్ బాగుంది, ఈ వాచ్ బాగుందన్న, అబ్బా ఈ ఇల్లు ఎంత బాగా కట్టుకున్నావు, ఈ ఎక్కడి నుంచి తెచ్చావు ఫ్యాను, ఇది ఎక్కడి నుంచి తెచ్చావు అని మీ ఇంట్లో ఉన్న వస్తువుల గురించి కానీ ఏదన్నా మీ ఇంట్లో ఎంత పొగిడారనుకో ఎట్లుంటుంది? చెప్పండి అమ్మ, ఎట్లుంటుంది? అబ్బా ఈ తలుపు భలే ఉంది, అబ్బా ఎక్కడ తెప్పించావు, భలే ఇక్కడ దొరికేటట్లేదే, ఇది భలే ఎక్కడ తెప్పించావు, ఈ డోరు బాగుంది అన్నారు అనుకో, ఎలా ఉంటుంది? చాలా హ్యాపీ కదా, చాలా హ్యాపీ కదా. మనల్ని పొగుడుతూ ఉంటే మనకు ఎంత హ్యాపీ. మనం మన దేవుణ్ణి పొగడాలట. అర్థమవుతుందా? అబ్బా ఈ వస్తువు ఎంత బాగుంది, ఈ డ్రెస్ ఎంత బాగుంది, ఈ కమ్మలు, లోకస్తులే కదా మాట్లాడేది, మరి మీరేం మాట్లాడుకుంటారు? మీరు కూడా మాట్లాడుకుంటారు. అబ్బా ఈ చెప్పులు భలే ఉన్నాయి, ఈ షూ భలే ఉన్నాయి, ఈ కమ్మలు భలే ఉన్నాయి, అబ్బా ఈ బ్యాగ్ భలే ఉందే. అబ్బా ఏమనుకున్నావు? కాస్ట్లీది, ఇది బ్రాండ్, ఇది ఏమనుకున్నావు అంటేమా? బ్రాండ్ ఇది, మామూలుది కాదు ఇది అని మనం ఎంత హ్యాపీ ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారో కదా చెప్పుకోవడానికి, చెప్తా ఉంటుంటే. మరి మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన గొప్పతనాన్ని పొగుడుతూ ఉంటే, ఆయన గొప్పతనాన్ని వర్ణిస్తూ ఉంటుంటే ఆయన ఎంత మైమరిచిపోతాడో. అయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడవయ్యా, ఈ స్థితిలో ఉన్న నన్ను ఈ స్థితిలోకి తీసుకొచ్చావయ్యా, ఒక వస్తువు ఇంత బాగుంది అబ్బా అని ఎంత హ్యాపీగా మనం మైమర్చిపోతాం. మన దేవుణ్ణి, ఆయన చేసిన ప్రతి కార్యాన్ని, ప్రతి క్రియని మనం వర్ణించి వివరించి అబ్బా అయ్యా ఎంత వివరించినా తనివి తీరదు, ఎంత పొగిడినా, మీరు చేసిన కార్యాలు ఎంత నేను వర్ణించినా మీరు నాన్ని తీర్చుకోలేనని ఆయన పొగుడుతూ ఉంటే, స్తుతిస్తూ ఉంటే ఆయన ఏం చేస్తాడు? మహిమపరచబడతాడు. ఈరోజు ఇది చెయ్యాలి మనం. హల్లెలూయా. మనని లోకంలోంచి విడిపించుకున్నాడు, కొనుక్కున్నాడు. ప్రార్థించకుండా ఉండగలనా? స్తుతించకుండా ఉండగలనా? పరిసయ్యులు కేకలేసే, నువ్వేంది కేకలేసేది? ఎవరైనా చిన్న మాట అంటే ఆగిపోతున్నామా? నువ్వు ఎన్నైనా కొనుక్కో, ఎన్నైనా తిట్టుకో, నువ్వు ఎన్నైనా ఏమైనా అనుకో, ఐ డోంట్ కేర్. నా దేవుని నేను స్తుతించకుండా, నేను నా దేవుని ఆరాధించకుండా, గలమెత్తి పాడకుండా, కీర్తించకుండా, ప్రభు నామాన్ని గొప్ప చేయకుండా నేను ఉండలేనే, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీ పాటే లేకుండా నేనుండాలేనయ్యా, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. ఉండగలనా? ఎవరో ఏదో అన్నారని నా ఆరాధన అయినట్టమా అనుకుంటా, నాకు ఇచ్చిన తలాంతు నేనెందుకు పోగొట్టుకుంటా? నేను ఎట్లా ఉండగలను? నా దేవుడు నన్ను విడిపించిన మార్గాన్ని ఒక్కసారి తలంచుకుంటే నేను ఏడ్చకుండా ఉండగలనా? స్తుతించకుండా ఉండగలనా? ప్రార్థించకుండా నేను ఉండగలనా? అసలు నువ్వెవడివి అడ్డుపడ్డానికి అనగలుగుతారా? చెప్పండి. ఎంత భక్తి మీది, ఎంత భక్తి మీది. వస్తారు పరిసయ్యులాంటోళ్ళు వస్తారు, మండిపడతారు, కోప్పడతారు. నువ్వెవరివి నాకు యేసయ్యకి మధ్యలో ఉన్న కనెక్షన్ పోగొట్టడానికి, నా యేసయ్యకి నాకున్న సంబంధాన్ని విడగొట్టడానికి, పోగొట్టడానికి? అసలు నువ్వు జరుగు, పక్కకు జరుగు, పాడువా
పక్కకు అని వాళ్ళ మాటల్ని పక్కన పెట్టి వాళ్ళు అంటున్నటువంటి ప్రతిదాన్ని పక్కన పెట్టి ఇంకెక్కువగా మైమరిచి ప్రభుని స్తుతించగలిగితే ఆయన చిరకాలము నాతో ఉంటానని క్షణమైనా వీడిపోలేదని అంత కూడా వదిలిపెట్టి మనం ఆయన మైమరిచి స్తుతిస్తా ఉంటే స్తుతుల సింహాసనం వేస్తే ఆయనకి ఎక్కడ పోతాడు? ఆయన ఆ సింహాసనం మీద కూర్చోడు, అక్కడ కూర్చోడు, మన మీద కూర్చుంటాడు, మనలో ఉంటాడు. అందుకనే నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా? ఇంతగా కట్లను విడిపించి, ఇంత పరిస్థితి నుంచి మనల్ని విడిపించి, ఇంత ఆశీర్వాదానికి వారసులుగా చేర్చి, ఈ విధంగా ఈ పరిచర్యలో ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ ఎలాంటి పరిస్థితులు ఉన్నారు చెప్పనా? నేను అసలు శాలరీలే లేవు, కొన్ని నెలల జీతాలు లేవు. కొన్ని నెలలు నాకు మొన్న గుర్తొచ్చింది ప్రార్థన చేస్తుంటే మీ అందరి గురించి. ఈ పరిచర్య ఇక్కడ ప్రారంభించిన దినాల్లో అసలు జీతాలు లేక ఎన్ని నెలలు మీరు ఇబ్బందులు పడ్డారు గుర్తుందా మీకు? అవన్నీ గుర్తు చేసుకుంటున్నా నేను. ఈ పరిచర్య ప్రారంభ దినాల్లో ఇల్లులు లేవు, సరైన ఇల్లులు లేవు. ఇల్లులు ఉన్నాయి మీకు, సరైన జీతాలు చేతికి రావట్లే, కష్టపడుతున్నారు నెలలు. అవన్నీ గుర్తు చేసుకోవాలి. అవన్నీ ఒక్కొక్కటి ఆయన మనకి ఎట్లా ఆహారం పెట్టాడు, ఆయన మనకి ఎట్లా ఇల్లు ఇచ్చాడో, ఎట్లా వస్త్రాలు ఇచ్చాడో, ఎట్లా సమస్యల నుండి బయటపడవేశాడో, ఈ ఊపిరాడకుండా ఇక చచ్చిపోయే పరిస్థితులు వచ్చే, ఊపిరాడని పరిస్థితులు వచ్చే, అలాంటి పరిస్థితుల్లో అవమానపాలు కాకుండా మనల్ని ఎట్లా బయటికి తీసుకొచ్చాడో, ఆ అవమానానికి ప్రతిగా, నిందకు ప్రతిగా మనకి రెట్టింపు గంటనిచ్చి మన దేవుడు ఎట్లా నడిపిస్తూ ఉన్నాడో, ఇవన్నీ తలంచుకుంటే స్తుతించకుండా ఉండగలమా అండి? మరి ఎందుకు తొందరపడట్లేదు? ఎందుకు ఆ మనసు రావాలి, పిచ్చి పట్టాలి. ఎప్పుడు టైం దొరుకుతుందా నా ప్రభుని పోయి స్తుతించాలా? మన దేవుడు చిరకాలం మనతోనే ఉంటాడండి. హల్లెలూయా. మనం ఈ మార్గం గుండా మన దేవుడు మనలో ఉండి మనం ఇలా ప్రభుని స్తుతించుకుంటూ ముందుకు సాగితే మన దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. మనల్ని ఈ గాడిదని ఎలా వాడుకుంటాడంటే, ఈ పనికిరాని గాడిదని, ఈ పనికిరాని మనిషిని ఎలా వాడుకుంటాడంటే, ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 32వ వచనం. సంఖ్యాకాండం 22:32 చదవండి. నీవేళ కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. చాలమ్మా, పాజ్లో ఉండు, మళ్ళీ చదువుతూ. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుణ్ణిలో లీనమైపోతున్న గాడిద, దేవుణ్ణిలో మైమర్చిపోతున్న ఓ గాడిద, దేవుణ్ణిలో స్తుతించబడుతున్న గాడిద ఈరోజు ఏమైపోతుందంటే, ఆ గాడిదకు ఒక శ్రమ వచ్చింది. ఆ గాడిద కొట్టబడతా ఉంది, తన యజమానుని ద్వారా కొట్టబడతా ఉంది. తన యజమానుని ద్వారా కొట్టబడతా ఉంది, నలగొట్టబడతా ఉంది. అయితే దేవుడి కోసం యజమాని ద్వారా దెబ్బలు తింటుంది. దేవుడి కోసం యజమాని ద్వారా దెబ్బలు తింటుంది. ఎందుకో తెలుసా? యజమాని దారి తప్పిపోతున్నాడు. దారి తప్పిపోతున్న సంగతి గాడిదకు తెలిసింది. యజమాని దారి తప్పిపోతున్నాడు. దారి తప్పిపోతున్న సంగతి ఎవరికి తెలిసింది? గాడిదలో ఎవరున్నారు? నీ మీద ఎవరున్నారు? మరి నీకు చెప్తున్నాడు కదా. స్ట్రైట్గా వెళ్ళాలి, గాడిద స్ట్రైట్గా వెళ్ళాలి.
కానీ స్ట్రైట్గా వెళ్ళట్లా. ఆ మార్గం గుండా వెళ్ళాలి కానీ వెళ్ళట్లేదు, పక్కదారికి వెళ్తుంది. పక్క రూట్లోకి వెళ్ళేసరికి యజమాని కొడుతున్నాడు. మళ్ళీ తీసుకొచ్చి కరెక్ట్ రూట్లో పెట్టి మళ్ళీ ఇటు పో అంటే మళ్ళీ వెళ్ళట్లేదు, ఈ రూట్కి వెళ్తుంది. ఎందుకమ్మా నువ్వు గాడిద పక్క రూట్కి వెళ్తున్నావు? యజమాని చెప్పినట్లు నడవచ్చు కదా అంటే, అదుగో దారిలో ఖడ్గము పట్టుకొని ఉన్న ఒక దేవదూత ఉంది. ఆ రోడ్డు మీద నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు, స్ట్రైట్గా నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు, ఈ మార్గం గుండా నువ్వు ఎందుకు వెళ్ళట్లేదంటే, ఆ మార్గం గుండా నేను వెళ్ళకూడదు, ఆ దారిన నేను వెళ్ళకూడదు, ఆ దారి దేవుడికి ఇష్టమైన దారి కాదు, ఆ దారి యేసయ్యకు నచ్చిన దారి కాదు, ఆ దారి యేసయ్యకి అసహ్యమైన దారి. అందుకనే నేను ఆ రూట్లోకి వెళ్ళకుండా ఈ రూట్లోకి వెళ్తున్నాను. ఈ రూట్లోకి వెళ్ళడం ద్వారా యజమాని ఏం చేస్తున్నాడు? కొడుతున్నాడు. ఆ నొప్పిని తట్టుకొని అలాగే నిలబడింది అక్కడే. ముమ్మారు కొడుతున్నాడు. ఆ దెబ్బలకి తట్టుకొని గాడిద అలాగే మౌనంగా భరిస్తూ ఉంది. ఇక భరిస్తూ ఉంటే గాడిద పక్షాన దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. గాడిదకి నోరిచ్చి మాట్లాడింపజేస్తున్నాడు. తన యజమానితో గాడిద మాట్లాడుతుంది నోరిచ్చి. ఏమని? ఇన్ని రోజుల నుంచి నీ దగ్గరున్నాను, ఏ రోజైనా పక్కదారికి వెళ్ళానా? ఈరోజు ఎందుకు నేను ఇట్లా వెళ్తున్నాను? యజమానుడా, నువ్వు వెళ్తున్న రూట్ కరెక్ట్ అయిన రూట్ కాదు యజమానుడా, అది దేవునికి ఇష్టమైన రూట్ కాదు యజమానుడా. అది దేవునికి ఇష్టమైన రూట్ కాదు అది. అందుకే నేను పక్కకు వెళ్తున్నాను. నోరిచ్చి, గార్ధబముకు దేవుడు నోరిచ్చి మాట్లాడింపజేశాడంట. ఇక అయినా అర్థం కాల, గాడిద మాట్లాడుతుంది ఏందని అర్థం కాల. మళ్ళా దేవుడు తన కన్నులకున్న పొరలన్నీ రాలగొట్టాడు, కన్నులు తెరిచాడు. తన కన్నులు ఎప్పుడైతే తెరవబడ్డాయో అప్పుడు చూశాడంట, ఎదురుగేముంది? కత్తి పట్టుకొని ఉందంట దేవదూత, ఖడ్గం దూసి పట్టుకుందంట. అప్పుడు చూసి అయ్యా నేను పాపం చేశానయ్యా, చాలా పాపం చేశాను ప్రభువా. అప్పుడు అంటాడు దేవుడు, ఒక్క మాట అంటాడు. ఆ మాట చాలా విలువ కలిగిన మాట. సంఖ్యాకాండం 22వ అధ్యాయము. అందరూ ఆ మాట అండర్లైన్ చేసుకోండి. 33వ వచనం. ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను, అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరచండి. రబల శలబ తురబల కరబలబ. ఆ గాడిద మాట విన్నది కాబట్టి, పక్కకు తొలగింది కాబట్టి నువ్వు బ్రతికావు బిలాము. లేకపోతే ఎప్పుడో నిన్ను చంపి, అంటే నీ ప్రాణాన్ని గాడిద ఏం చేసింది? నీ ప్రాణాన్ని దెబ్బలు తింటూ నీ ప్రాణాన్ని కాపాడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. నువ్వు శ్రమ పడుతూ నీ వారిని నువ్వు కాపాడుకోవాలి. నువ్వు బాధపడుతూ నీ ఇంటి వారిని నువ్వు కాపాడుకోవాలి. నువ్వు కొట్టబడుతూ నీ యజమానులని, నీ ఇంటి వారిని, నీ రక్త సంబంధికుల్ని, నీ కలిగిన వారిని నువ్వు దెబ్బలు తింటూ, నువ్వు అవమానాలు పడుతూ, నువ్వు శ్రమ పెట్టబడుతూ, నువ్వు నిందించబడుతూ, నువ్వు దూషించబడుతూ, నీకు సంబంధించిన వారిని నువ్వు కాపాడుకోవాలి.
ఇక్కడొక మర్మం దాగి ఉంది. అర్థమైందా మర్మం? నా ఇంట్లో వాళ్ళు మాట వినట్లేదు. నువ్వు మాట విను. నా ఇంట్లో వాళ్ళు మాట వినట్లేదు. ఎవ్వరు నా ఇంట్లో ఎవ్వరు నా మాట వినట్లేదు. ఎవ్వరు మాట వినట్లేదు. నా భర్త నా మాట వినట్లేదు. నా పిల్లలు నా మాట వినట్లేదు. నా అత్తమామ నా మాట వినట్లేదు. నాకు సంబంధించిన వారు నా మాట వినట్లేదు. నువ్వు విను. ఎవరు వినాలి? గాడిద విన్నది. గాడిద దేవునికి ఇష్టమైనట్టుగా చేసింది. దేవుడు అబ్బా ఎంత మాట అంటున్నాడు. గాడిద నా మాట విని నన్ను చూసి పక్కకు జరిగింది కాబట్టి నువ్వు బ్రతికున్నావు. లేదంటే నిన్ను చంపేసి గాడిదని బ్రతికింపజేసేదాన్ని. గాడిద మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఈరోజు నువ్వు బతికున్నావు అంటే గాడిదే పెట్టిన భిక్ష. అది కొట్టబడుతూ నువ్వు ఎంత కొడుతున్నా అక్కడే నిలబడింది. అది నా మాట వింటూ, ఓ పక్క నా మాట వింటుంది, నిన్ను కాపాడుతుంది. ఈరోజు దేవుణ్ణి మోస్తున్న, దేవుణ్ణి నమ్ముకున్న, దేవుణ్ణి ఎరిగిన క్రైస్తవ సమాజమా, దేవుణ్ణి నమ్ముకున్న ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఈ గాడిదకున్నంత ఓపిక ఉందా? మనకు ఉండాలి. గాడిద అసలు అది నోరు లేని గార్ధవం. అది తన యజమానిని కాపాడుకున్నది. తెలివిలేని మూర్ఖుడైపోయాడు బిలాము. నీ ఇంట్లో తెలివిలేని నీ వారెవరున్నారు? మాట వినని నీ వారెవరున్నారు? మాట వినని నీ భర్తలు కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు. దేవుడంటే అసలు లెక్కలేదు. అయినా నువ్వు విను. నాకు ఆ మాట చదివినప్పుడు మైమర్చిపోయా నేనైతే. మన మాట వింటే మన కుటుంబాలన్నీ కాపాడబడతాయి. హల్లెలూయా. మనం ఒక్కరం గాడిదా, ఓ గాడిదా, ఆ రోజు మాట విన్న గాడిద, నువ్వు దేవుణ్ణి చూసింది. అది అటెళ్ళొద్దు, దేవుడు చెప్తున్నాడు అటెళ్ళొద్దని. కానీ బిలాము అటే తీసుకెళ్తున్నాడు. ఎప్పుడైతే దేవుడు కళ్ళు తెరిచాడో బిలాముకి, అప్పుడు అంటాడు, రండి 22వ అధ్యాయం ఒకసారి 33 నుంచి చదవండి. ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను. అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను అప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందునని అతనితో చెప్పెను. అందుకు బిలాము, నేను పాపము చేస్తిని, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. ఏందంట? త్రోవలో ఉన్న సంగతి అయ్యగారికి అర్థం కాలేదంట. మరి ఎవరికి అర్థమైంది? ఈరోజు ఈ పని తప్పు అనే సంగతి నీ ఇంట్లో వాళ్ళకి తెలియదు, నీకే తెలుసు. నీ ఇంట్లో వాళ్ళకి తెలియదు. వాళ్ళ కళ్ళు ఏమైపోయినాయి? ఇంతసేపు బిలామికి కళ్ళు మూసుకున్నాయి కాబట్టి అర్థం కాల. అప్పుడు కళ్ళు తెరిచాడట దేవుడు. బిలాము 31వ వచనం, అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను. మరి నీ వాళ్ళు నీకు విరోధంగా ఎందుకు లెగుస్తున్నారు అంటే, నీ వారు నీకు ఎందుకు వ్యతిరేకంగా లెగుస్తున్నారంటే, నీ వారెందుకు నీ మాట వినట్లేదంటే, వాళ్ళ కన్నులన్నీ ఏమైపోయినాయి? మూసుకున్నాయి. ఒకరోజు తెరిచే రోజు వస్తుంది. అప్పటిదాకా నువ్వు దెబ్బలు తింటా ఉండు గాడిదలాగా. అప్పటిలాగా అవమానాలు పొందుతూ ఉండు. అప్పట్లాగా నిన్ను నిందిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. దేవుడి కోసం ఏం చేయాలి? నువ్వు నీ వాళ్ళను నువ్వు రక్షించుకోవాలి. కాబట్టి నువ్వు దెబ్బలు తింటూ బిలాముని ఏం చేయాలి? ఓ గాడిద, దెబ్బలు తింటూ బిలాముని ఆ రోజు
కాపాడావు కదా. ఈరోజు దేవుణ్ణి మోస్తున్న ఓ క్రైస్తవ సమాజమా, దేవునిలోనికి వచ్చిన రక్తం చేత కడగబడిన ఓ క్రైస్తవ సమాజమా, నువ్వు దేవుని కోసం దెబ్బలు తింటూ, నిన్ను కొడుతున్నా వారిని, నిన్ను తిడుతున్న వారిని, నిన్ను అవమానిస్తున్న వారిని, నిన్ను హేళన చేస్తున్న వాళ్ళని నువ్వేం చేయాలి? ఏం చేయాలి? భరించి వాళ్ళను కాపాడుకోవాలి. మరి అంత ఓపిక ఉందా? కద్దరు మాటలు పట్టుకొని హొస్సన్నా జయమే, ఇది కాదు. ఇది రియాలిటీ. ఖర్జూరపు మాటలు పట్టుకొని జయం 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 హోసన్నా జయం కాదు. ఇది రియాలిటీ, క్రియలతో కూడిన రియాలిటీ. అలా మనము మన ఇంటిని ఓపికతోటి, కొడుతున్నాడా నీ భర్త? నీ పిల్లలు తిరగబడుతున్నారా? నీ ఇంట్లో వాళ్ళు నీ మీద తిరగబడుతున్నారా? ఎవరు ఏమన్నా సరే 3 సార్లు కొడుతున్నాడు బాగా, అయినా సరే లోబడిందా? అలాగే నువ్వు కూడా దేవుడి కోసం వాళ్ళు కొడుతుంటే, తిడుతుంటే, అవమానిస్తుంటే అలా నువ్వు భరించడం వల్ల వాళ్ళేమవుతారు? కాపాడబడతారు. నీ ద్వారా నువ్వు నీ వారిని, నీ ఇంటి వారిని రక్షించుకోవాలి. మరి ఇంత ఓపిక, ఇంత పేషెన్స్ నాకు ఉండాలి, నీకు, మనందరికీ ఉండాలి. మరి ఒకరోజు ఈ శ్రమల్లో నుంచి, ఇన్ని శ్రమలు అనుభవించి, ఇన్ని బాధలు అనుభవించి చనిపోతే రేపు పొద్దున సింహాసనం దగ్గరికి వెళ్ళి, ప్రకటన గ్రంథంలో ఇందాక చదివించాను కదా, గొర్రెపిల్ల ఎదుట ప్రభువుని స్తుతిస్తూ ఉంటావు. ఇన్ని బాధలు పడ్డావా నీ భర్తతోటి, నీ పిల్లలతోటి ఇన్ని బాధలు పడ్డావా, నీ ఇరుగు పొరుగు వాళ్ళతోటి, నీ ఊరు వారితోటి ఇన్ని శ్రమలు పడ్డావా, నీ అత్తమామ ద్వారా, నీకు సంబంధించిన నీ విరోధుల ద్వారా ఇన్ని బాధలు, అవమానాలు, నిందలు పడ్డావా? అక్కడ సింహాసనం ఎదుట ఇదిగో శ్రమలలో నుండి వచ్చిన వారు వీరు, నా కొరకు ఎన్ని బాధలు అనుభవించారో తెలుసా? వీళ్ళు నా రక్తంతో కడగబడి, నా కొరకు అవమానించబడి, నిందలు మోయబడి, హేళన చేయబడి, ఎగతాళి చేయబడి, మహాశ్రమల్లోంచి వచ్చిన వాళ్ళు వీరు. వీళ్ళ దగ్గర ఒకటి ఉంది. రండి ప్రకటన గ్రంథంలోకి, 7వ అధ్యాయం 9వ వచనం. చూడగా ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనము ఎదుటను, గొర్రె పిల్ల ఎదుటను నిలబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి, నీ గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి దేవుణ్ణి స్తుతించడం ప్రారంభిస్తారు. ఎవరు వీళ్ళు? ఇక్కడ హోసన్నా హోసన్నా అనే వాళ్ళు కాదు, ఇక్కడ కొరడాలతో దెబ్బలు తిన్నవాళ్ళు, ఇక్కడ నిందలు అనుభవించిన వాళ్ళు దేవుని కోసం. నీ ఇంటిని భరించి, నీ ఇంటి వారిని నువ్వు భరించి వాళ్ళను రక్షించుకున్న నీవు, అక్కడ నీ చేతిలోకి ఏమొస్తాయి? ఈరోజు పట్టుకొని తిరగడం కాదమ్మా, ఏ రోజు ఆ రోజు రావాల చేతిలోకి. ఏంటివి? ఆ ఖర్జూరపు మట్టలు ఆ రోజు పట్టుకొని పరలోక రాజ్యంలో దేవుడు మనల్ని పొగుడుతూ ఉంటే, ఏమని? ఎవరయ్యా వీళ్ళు? తెల్ల బట్టలు ధరించుకున్నారు, వీళ్ళు ఖర్జూరపు మట్టలు వీళ్ళ చేతిలో ఉన్నాయి, ఏంది ఈ సంగతి అంత ఏంటంటే, అదుగో ఆ రోజు నా కోసం శ్రమ అనుభవించారు వీళ్ళు, నా కోసం. చిన్న దేవుని నిమిత్తమే చిన్న ఇబ్బంది వస్తేనే
దేవుడు లేదు, ఏం లేదు, చర్చి లేదు, సేవకు లేదు, మందిరం లేదు, సంఘం లేదు. చిన్న పెయిన్ వస్తేనే మనం కదా మరి మహాశ్రమలంట. హల్లెలూయా. మరి అక్కడ ఖర్జూరం మంటలు ఇవ్వబడతాయి. ఈ శ్రమల్లో నుండి, కష్టంలో నుంచి నువ్వు ఈ పెయిన్ని, ఈ కష్టాన్ని, దేవుడిచ్చిన పెయిన్ నువ్వు తట్టుకొని నిలబడి నువ్వు నీ వారిని రక్షించుకోగలిగితే అక్కడ అంటాడు, వీళ్ళు గొర్రెపిల్ల రక్తములో తమ బట్టలు ఉతుక్కొని తెలుపు చేసుకున్నారు. అంతేకాదు మహాశ్రమల నుండి వచ్చిన వారు. అక్కడ ఎల్లప్పుడూ స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా, ఆరాధన 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 ఆరాధన. అక్కడ ప్రభుని ఆరాధించడం మొదలు పెడతారంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీకు ఏదైతే అప్పగించాడో దాంట్లో నమ్మకంగా ఉండండి. ఒకరోజు ఒక యజమాని ఒక కుక్కని, ఒక గాడిదని పెంచుకుంటున్నాడంట. వినండి జాగ్రత్తగా, నవ్వొస్తుంది అప్పుడే. ఒక కుక్కని, ఒక గాడిదని పెంచుకుంటున్నాడంట. అమ్మలారా వినండి బాగా. కుక్కని, గాడిదని పెంచుకుంటూ బాగా చక్కగా గాడిదతోటి ఏం పనులు చేపిస్తున్నారు? ఏం పనులు చేపిస్తారు గాడిదతోటి? మోయడం, మోయడం, ఇంకా బరువులు మోయడం, అలాంటి పనులకు ఉపయోగించుకుంటారు. కుక్కని దేనికి ఉపయోగించుకుంటారు? కాపలా కోసం, వాచ్మెన్ డ్యూటీ చేయడం కోసం ఉపయోగించుకుంటారు. ఎవరు దొంగలు ప్రవేశించకుండా. జాగ్రత్తగా వినండి. బాగా యజమాని అలసిపోయి వచ్చి నిద్రపోతున్నాడు. బయట కుక్కుంది, గాడిదుంది. ఆ రోజు ఇంట్లో దొంగలు పడ్డారు. జాగ్రత్తగా వినండి, ఇంట్లో దొంగలు పడ్డారు. దొంగలు పడ్డ సంగతి కుక్క చూసింది. చూసి ఇక పడుకుంది సైలెంట్గా, ఏమో పట్టించుకోకుండా. ఇక దొంగలు పడ్డ సంగతి కుక్క సైలెంట్గా ఉంది, గాడిద మరుగుతుంది. ఏమని? కుక్క మౌనంగా ఉంది, గాడిద మరుగుతుంది. దొంగలు పడ్డాయి అది అరుస్తుంది. యజమాని కోపం వచ్చింది. లేచాడు యజమాని. లేచి ఓ పెద్ద కర్ర తీసుకొని వచ్చి గాడిదను బాగా కొట్టాడు. బాగా కొట్టి సైలెంట్గా పడుకున్నాడు. పొద్దున్నే లేచి చూస్తే ఇంట్లో అన్నీ ఎత్తుకొని పోయారు దొంగలు. గాడిద మొరగకూడదు, కుక్క మొరగాలి. అర్థమైందా? అంటే నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈరోజు కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడిద చేసే పని కుక్క మొరిగితే అమ్మో దొంగలు పడ్డారన్న సంగతి యజమానికి అర్థమయ్యి అన్ని జాగ్రత్త చూసుకుంటారు. కానీ గాడిద మొరిగింది అంటే నీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, కుక్క చేయాల్సిన పని గాడిద నువ్వు చేసావంటే దెబ్బలే నీకు. కుక్కలు మొరుగుతాయి, ఆటి పని అవి చేసుకుంటాయి. నీ పని ఏంటి? బరువులు మోయడం, భారాలు మోయడం. అర్థమవుతుందా? ఎదుటి వాళ్ళని నిందించే పని, ఎదుటి వాళ్ళని దూషించే పని మనకెందుకు? అవన్నీ మనకు అవసరంలా. ఎదుటి వాళ్ళే అట్లా మాట్లాడుకుంటుంటారు. మనం ఏం చేయాలంటే మనం మౌనంగా బరువులు మోసుకుంటా, వాటికంటే మనమే స్పీడ్ పరిగెత్తినామంటే మనకే దెబ్బలు. కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడిద చేసే పని. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా? ఈ ఉపమానం ద్వారా, ఈ కథ ద్వారా మనకి దేవుడు ఏ పనినైతే అప్పగించాడో, ఏ బరువునైతే అప్పగించాడో అందులోనే మనం నిలిచి యజమానికి ఘనత తీసుకురావాలి. మనకు అప్పగించని పనిలో మనం జోక్యం చేసుకున్నామంటే గాడిదకి ఏం పడ్డాయి? మనకు అప్పగించని దాంట్లో మనం జోక్యం చేసుకున్నామంటే గాడిదకి దెబ్బలు తగిలినట్టుగా మనకు కూడా దెబ్బలు తగులుతాయి. అందుకనే మనకు అప్పగించని వాటి జోలికి మనము పోకుందుముగాక.
మనకి ఏదైతే దేవుడు అప్పగించాడో అప్పగించబడిన చోటనే మనము నిలిచి ఉందుముగాక. అప్పగించబడిన సేవకులతో నిలిచి ఉందుముగాక. అప్పగించబడిన పరిచర్యలో నిలిచి ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. రేపొద్దున బల నమ్మకమైన మంచి దాసుడా అని మనల్ని పిలవాలి మన దేవుడు. అందుకని వాళ్ళు చేయట్లేదు అని అంటే కన్ను చేయాల్సిన పని కన్నే చేయాలి. కాదు నోరు నేను కూడా చేసేస్తానంటే, నోరు నువ్వు ఎందుకున్నావు? మాట్లాడడానికి ఉన్నావు. కన్ను నీడికి వచ్చింది అనుకో ఏమవుతుంది? మొత్తం వీరికి విరుద్ధమే. కన్ను ఏం చేయాలి? చూస్తూ ఉండాలి. నోరేం చేయాలి? మాట్లాడుతూనే ఉండాలి. చెవి ఏం చేయాలి? వింటూనే ఉండాలి. అలాగా ఎవరికి ఏ పని అప్పగించబడిందో ఆ పనిలో మనం నమ్మకస్తులమై మన దేవుడికి మనము మహిమ తీసుకొని వచ్చుదుముగాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు మీ వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల్లు వంచండి, మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ మాటల్ని